ప్రైజ్లో మన ప్రభు అయిన యేసుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మంచిది, మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్న అపారమైన నీ ప్రేమ, కనికరము, కృప, దయ, జాలి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును, ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను, పరిశుద్ధులుగాను, మహిమ గల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో ఉన్న సంగతులన్నిటి ద్వారా మీరు మమ్మల్ని అందరినీ దర్శించి నీ సంకల్పంలో ఉన్న నీ ఉద్దేశములన్నిటినీ మమ్మల్ని మీరు దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి, నీ చిత్తములో ఉన్న వారందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ మహిమగల పరిచర్య మీ నామ ఘనత కొరకై మీరు జరిగిస్తూ మీ చిత్తాన్ని సంపూర్ణంగా మా ప్రాణాత్మ దేహ శరీరాల్లో నెరవేర్చి నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకున్నట్టుకు కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో రాస్తావా? తక్కువ అని వస్తుందా? రైట్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, మనందరం కూడా 1 యోహాను పత్రిక ధ్యానాలు చేసుకుంటా ఉన్నాము. మనం 1 యోహాను పత్రిక వెంబడి వచ్చిన ధ్యానం చేసుకుంటూ ఇప్పుడు 43వ సెక్షన్లోకి వచ్చాము. ఇది చాలా బిగ్గెస్ట్ సెక్షన్ ఇవన్నీ కూడా. ఎందుకంటే దేవుని ప్రేమ విషయంలో చాలామందికి అన్నీ తెలిసినట్టుగానే ఉంటారు, కానీ ఎక్కడ మోసగించబడతారనేది తెలియనటువంటి దినం. ఈరోజు మనం వాటన్నిటి విషయంలో చక్కగా దేవుని చేత బోధించబడి మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఆయన దయను మనం చక్కగా గుర్తుపట్టగలగడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రేమ అనే విషయాలకు వచ్చేపాటికి ప్రేమను గ్రహించుకోవడానికి వీలు లేకుండా డూప్లికేట్ ప్రేమలు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ప్రజల్లో. ప్రేమకు అర్థం, రుజువు కేవలం దేవుడు మాత్రమే. వితౌట్ గాడ్ దేర్ ఈజ్ నో లవ్. ప్రేమ అనే దాని గురించి అసలు మనిషికి కానీ ప్రపంచాలకు కానీ తెలియదు. కానీ దేవునికి విరోధమైన ఆత్మ డూప్లికేట్ ప్రేమని, లేకపోతే ఈ లోక సంబంధమైన ప్రేమని చూపిస్తూ మోసం చేయడాన్ని మనం చూసాం. గత లాస్ట్ సండే దేవుని ప్రేమను అబద్ధ బోధకులు ఎలా చూపిస్తారో మనం చూసాం. అబద్ధ బోధకులంతా కూడా దేవుని సంపూర్ణతను గురించి బోధించకుండా దేవుని ప్రేమను ఎలా చూపిస్తారంటే, నువ్వు ఎలాగున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించేటువంటి వాడు అని అబద్ధ బోధకులు విపరీతంగా దేవుని సంకల్పంలో ఉన్న సంగతులు తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు సేవకులై అక్షర జ్ఞానాన్ని బోధించి సంఘాన్ని మోసం చేసే దుర్బోధకులు విపరీతంగా ఉన్నారు. అందుకనే లాస్ట్ సండే మనం టైటిల్ పెట్టినప్పుడు కూడా
అబద్ధ బోధకులు ఓన్లీ దేవుని ప్రేమను మాత్రమే చూపిస్తారు. సత్య సంబంధమైన బోధకులు దేవుని ప్రేమ యొక్క సంపూర్ణమైన సంకల్పం అంతటినీ చూపిస్తారని మనం టైటిల్ పెట్టాం. అయితే యూట్యూబ్లో చాలామందికి అర్థం కాల, చోట్ల గమనించలేకపోతున్నారు. అంటే మాకు తెలియదు ఏముంది దేవుని ప్రేమ అన్నట్టుగా ధీమాతో ఉన్నారు, కానీ గుర్తుపెట్టే వాళ్ళు ఎవరు లేరు. మనం కూడా ఈ రోజుల్లో అంతే ఉంటాం. ప్రేమ అనే పదాలు ఈ లోకంలో విని 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 ప్రేమను గురించి మనకు తెలియదు ఏముంది అనే స్టేజ్లో మనం ఈ రోజున పెరుగుతున్నాం. తల్లిదండ్రులు పిల్లల పైన చూపిస్తున్న ప్రేమ, భర్త భార్య పైన చూపిస్తున్న ప్రేమ, భార్య భర్తపై చూపిస్తున్న ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల వైపు చూపిస్తున్న ప్రేమను చూశారు ఎప్పుడన్నా? మనలో దేవుని ప్రేమ పరిపూర్ణం కాకుండా మనం చూపించే ప్రేమ అంతా కూడా మనల్ని మనమే మోసపరుచుకునేటువంటి ప్రేమ. చాలా మందికి తెలియదు, చాలా మందికి అర్థం కాదు కూడా. నేనేమంటానంటే, ఒక విశ్వాసి దేవునిలో ప్రేమను గురించినటువంటి సంపూర్ణత అంతా దొరుకుతుందని నమ్మేవాళ్ళు ఎవరుంటారు? చిన్నప్పటి నుంచి మనం ఏం చూస్తూ పెరిగామంటే లోక ప్రేమను చూపిస్తూ పెరిగాం. కానీ మనకి ప్రేమ చూపించి చిన్నప్పటి నుంచి పెంచిన వాళ్ళలో దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమను ఎరగాలంటే ఆ ప్రేమను గురించినటువంటి సంకల్పంలో ఉన్న సంగతులన్నీ కూడా ఈ అంత్య దినాల్లో దేవుని ప్రేమను దేవుని ఆత్మ ఒక్కటే ప్రత్యక్షపరచగలదు, చూపించగలదు. అంటే ప్రతి వ్యక్తి దేవుని ఆత్మను పొంది ఆత్మ యొక్క ఫలాల చేత నడిపించబడేటప్పుడు మాత్రమే దేవుని ప్రేమలో ఉన్న సంగతులు ఆత్మ మన హృదయంలో కొమ్మరిస్తే మాత్రమే మనకి అర్థం అవుతుంది. దేవుని ఆత్మ మన హృదయంలో కొమ్మరించలేదనుకోండి, దేవుని ప్రేమ మనకు తెలీదు. అంటే ప్రేమ అనేది ఈ లోకంలో ఎక్కడా కనపడదు. ప్రేమ అనేది ఎక్కడ కనపడింది అంటే అది దేవుని దగ్గరే కనపడుతుంది. అది దేవునిలో నుండి ఒక నదిలాగా ప్రవహించాలి. ఆ ప్రవాహం మన దగ్గరికి, ఆ ప్రవాహం దైవజనుడి దగ్గరికి, సంఘంలోకి ప్రవహించాలి. ప్రేమకు ఆధారం, నిదర్శనం అన్నీ కూడా దేవుడే, వేరొక ఆక్షన్ లేదు. ఇప్పుడు చూడండి, మనుషుల్లో ప్రేమను చూస్తున్నాం. నీ అవసరాలన్నీ తీరుస్తూ నీకు నచ్చినట్టుగా ఉంటే నిన్ను ఎవరు ఏమనకుండా నీకు నచ్చినవన్నీ కూడా చేసి పెడితే మా నాన్న మా అమ్మ ఎంతో మంచోళ్ళు అని అంటారు. ఒకవేళ నీకు నచ్చింది కనుక అది తప్పు, దేవుని దృష్టికి యోగ్యమైంది కాదు అని చెబితే నమ్మేవాడు లేడు, ఇష్టపడేవాడు లేడు. లోక ప్రేమ డూప్లికేట్ ప్రేమలో అవసరమైతే ప్రాణాలైనా ఇస్తున్నారు, ప్రాణాలైనా నష్టపరుచుకొని యుగయుగాలు నరకంలో ఉండడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ దేవుని ప్రేమను గురించి ఆలోచించేవాడు లేరు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుందంటే కొంతకాలము మట్టుకే నటిస్తుంది, ప్రేమలో నటిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక బిడ్డ కుంటోడై పుట్టాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కుంటివాడు కనుక పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు తల్లిదండ్రుల మీదే ఆధారపడతాడు. పోనీ గుడ్డివాడు అనుకోండి,
తల్లిదండ్రుల మీదే ఆధారపడతాడు. కారణం ఏంటంటే తన సొంత శక్తి చేత తను ఏ పని చేసుకోలేడు కాబట్టి. ఇప్పుడు చూడండి, మన పిల్లలు మన కళ్ళ ముందు ఎదుగుతారు. వయసు వచ్చి బలం వచ్చిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రుల ఆలోచన తీసుకొని నడిపించబడే వాళ్ళు ఉంటారండి? ఉండరు. ఇప్పుడు నేనేమన్నానంటే, లోకం మనలో మరుగ్గా ఉండి ఎలా యుద్ధం చేస్తుందంటే నీ బలాన్ని చూపిస్తూ ఉంటుంది. బలానికి ఆధారమైన దేవుణ్ణి చూపించదు. నీ తెలివితేటలు చూపిస్తుంది, కానీ నీ జ్ఞానానికి ఆధారమైన దేవుణ్ణి చూపించదు. నీ ఆలోచనలు చూపిస్తుంది ఈ లోకం, కానీ నీ ఆలోచనకు ఆధారమైన దేవుణ్ణి పక్కకు తప్పించేస్తుంది. ఇదే లోక ప్రేమ. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం మనల్ని మనమే మోసగించుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అందుకనే ప్రేమకు ఆధారం దేవుడు. ఇప్పుడు ఆయన ఏమిటంటే, ప్రేమ మనల్ని ఏ విషయంలో బలవంతం చేస్తుందంటే, మీరు దేవుని ప్రేమించండి, ఆయనలో మీకు ప్రేమ దొరుకుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? మీరు ఆలోచించుకోకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. కొరింథీ పత్రికలో కూడా మనం చూస్తే ప్రేమను మనం చూసుకున్నప్పుడు ప్రేమలో క్షమాపణ ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది, ప్రేమలో తగ్గింపు ఉంటుంది. గమనించారన్నా? ప్రేమలో చాలా సంపూర్ణతలు ఉంటాయి. చాలా మందికి ఈ దుర్బోధకులు చేసే బాధలు ఏంటంటే, నువ్వు ప్రేమలో ఉన్న దేవుని సంకల్పం అంతా నడవపోయినా పర్లేదు, కానీ ప్రేమ మాత్రం నిన్ను క్షమించిద్దని చెప్తారు. ప్రేమలో ఉన్న సంపూర్ణతను చూస్తే ప్రేమ క్షమించేదిగా ఉంటుంది. అంటే ఈ డూప్లికేట్ బాధ ఎలా ఉంటుందంటే, ఇతరులను నువ్వు క్షమించకపోయినా, ఇతరులను నువ్వు ఆదరించకపోయినా, దేవుడు మాత్రం నిన్ను క్షమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని ప్రేమించావు కాబట్టి నువ్వు చనిపోతే వెంటనే పరలోకంలో ఉంటావని మోసం చేస్తూ ఉంటుంది. నేనేమంటానంటే, ప్రేమ ఎప్పుడు తిరిగి ప్రేమను కోరుకుంటుంది. దేవుడు మనల్ని ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడో తిరిగి మనం కూడా అదే ప్రేమతో తిరిగి మరలా దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ప్రేమకు రూపం ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు మనందరికీ అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, మనందరిలో కూడా ప్రేమ ఉంటుంది, కానీ అదే ప్రేమ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో తిరిగి నువ్వు అలా ప్రేమించాలి అనే ప్రేమేనా? అలాగే నువ్వు నీ పొరుగు వారిని తిరిగి ప్రేమించడం అనేదేనా? ఇప్పుడు వాక్యం విన్నారు, విన్న తర్వాత ఏం చేద్దామని నిర్ణయం చేసుకున్నారు చెప్పండి అని అడిగితే ఎవడని సమాధానం చెప్తాడా? ఎందుకంటే దేవుని ప్రేమ యొక్క సంకల్పంలో ఉన్న పరిపూర్ణత నీతో దేవుడు మాట్లాడినప్పుడు తిరిగి మరలా నువ్వు స్పందించాలి. అయ్యా, నేను ఈ విషయాన్ని నేను నమ్ముతున్నాను, నేను కూడా దేవుడు నన్ను ఎలా ప్రేమించాడో నేను కూడా అలానే ప్రేమిస్తాను అనే ఒక నిర్ణయాన్ని మనలో నుండి ప్రతిస్పందిస్తామండి. అలాంటివి ఏమి ఉండవండి. వింటాం అంతే, విని వెళ్ళిపోతాం. అంటే అర్థం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి నువ్వు ప్రేమను పొందుకుంటావు, కానీ దేవుడు ఆశించిన ప్రేమను నువ్వు చూపించడానికి ఇష్టపడవు. ఇదే మోసపరచు ఆత్మ. దేవుని దగ్గర నువ్వు ప్రేమ నేర్చుకున్నావా అని ప్రశ్న అడిగితే ఎవరన్నా ఇప్పుడు అన్ని జనులు వస్తారు, బాయ్ నీ దేవుని ప్రేమ ఏంటి చెప్పు, ప్రేమ నీ మీద దేవుడు ఎలా చూపించాడో చెప్పు, నువ్వు తిరిగి మరలా నీ దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు చెప్పు.
నీ దేవుడు ప్రేమించినట్టుగా నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా అని కనుక ఎవడైనా గట్టిగా అడిగితే మన దగ్గర సమాధానం ఉంటుందండి, ఏముండదు. ఎందుకని ఉండదంటే ప్రేమను గురించినటువంటి విలువ, దానికి ఉన్నటువంటి ప్రతిఫలం నువ్వెన్నడూ చూడగా, నువ్వు లోకం చూపించిన ప్రేమని చూపిస్తున్నావు తప్ప దేవుని ప్రేమను చూపించటల్లా. దేవుని సంకల్పం నీకు అక్కర్లా, దేవుని ఆలోచనతో కూడా నీకేం పనిలేదు, వింటావు అంతే. దురద చెవులు కలిగినటువంటి వాళ్ళుగా మనలను మనమే మోసం చేసుకుంటూ ఉంటాం అంతే. ఇప్పుడు చూడండి, మనము 7వ వచనం నుంచి 11 వచనాల వరకు మనం లాస్ట్ సెక్షన్లో కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఈ విషయాలన్నీ. మరొకసారి నేను ఆ మాటలన్నీ మరొకసారి చదివిస్తాను. చదవన్నానా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి 11 వచనాల వరకు మళ్ళీ ఒకసారి నేను చదివిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఇప్పుడు చూడండి, ప్రేమ మాత్రం దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతి వాడును, ఇప్పుడు ప్రేమించేటువంటి ప్రతి వాడు నాలో ప్రేమ ఉంది అని చెప్పాలంటే, ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై. ఇప్పుడు చూడండి, ప్రేమ నువ్వు చూపించాలంటే దేవుని దగ్గర ఉన్నటువంటి ప్రేమను నువ్వు చూసి, నువ్వు నమ్మి, దాన్ని అనుసరించి నడిపించబడాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాం కదా, దేవుని ప్రేమను ఎప్పుడైనా చూడాలని దైవజనులు ఎప్పుడైనా అడిగారా? అయ్యా, దేవుని ప్రేమను గురించి నేను తెలుసుకోవాలి, నేను ఆ జీవితం చేయాలని అడుగుతారండి? ఇప్పుడు ఏమనుకుంటారంటే మనలో ఉన్న ప్రేమ అంతా అది దేవుందే అని అనుకుంటారు. కాదండి, మనం లోకం నేర్పిన ప్రేమను చూపించి దేవుంది, లోకం చూపించిన ప్రేమ మనలో ఉంచుకొని పైకి మాత్రం పేరు మాత్రం యేసుక్రీస్తు ప్రేమ అని పెట్టుకుంటాం అంతే. మనం ప్రేమను దేవుని దగ్గర నేర్చుకున్న వాళ్ళం కాదు, చూసిన వాళ్ళం కాదు, చూసి దాన్ని అంగీకరించిన వాళ్ళం కాదు. అందుకు మన మనసు కాన్సన్ట్రేషన్ చేసిన దాఖలాలు ఉన్నాయండి. అక్కడలాగా ఎందుకు? ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నాను కదా, ప్రతి మాట కనుక దైవజనుడి గుండెల్లో దేవుడు ఏ భారంతో నాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తావా? అయ్యేమో ఇక్కడ కూర్చుంటావు, బైబిల్ ఓపెన్ చేస్తావు, నీ మైండ్ ఎక్కడో పెట్టుకుంటావు. నీకున్న ధీమ నీ నెత్తి మీదకి దేవుని పరిపూర్ణత నుంచి తొలగిపోయి నాశనాన్ని, పాతాళాన్ని సంపాదించుకుంటూ ఉంటావు. ఇది మన చరిత్ర. అంటే దేవుని దగ్గరికి వచ్చి నశించిపోయి పాతాళానికి వెళ్ళే వాళ్ళలో మనం ఫస్ట్ ఉంటాం, నెంబర్ 1గా ఉంటాం మనం. అర్థమైందండి? ఏమో మరి ఎంతవరకు అర్థమైందో కూడా నాకు తెలియదు. నేను ఈ సెక్షన్లన్నీ వివరించడానికి నా దేహం సరిపోట్లా, నా వల్ల కావటం లేదు కూడా. అంటే ఇప్పుడు ప్రేమని ఎక్కడి నుంచి చూడాలంటే దేవుని దగ్గర నుంచే చూడాలి. ఇప్పుడు దేవుని దగ్గర నుంచి మనకు చూపించిన ప్రేమను ఎప్పుడైనా ఆలోచించామన్నా? ఆలోచించేంత తీరిక ఎక్కడిది ఇప్పుడు? దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు 8వ వచనం అంటాడు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇప్పుడు దేవుని ఎరుగున్నాను, నాకు తెలుసు అంటానికి ఆధారం అంతా ఎక్కడుందంటే దేవుడు ప్రేమస్వరూపి. ఇప్పుడు లాస్ట్ సెక్షన్లో మనం ఏం చదువుకున్నాం? దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు నీతై ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. గమనించారండి? దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో వాటన్నిటి సంపూర్ణతే ప్రేమ.
ఇప్పుడు దేవుడిని మనం ఎలా చూస్తామంటే ఆయన నన్ను క్షమిస్తున్నాడు అదే దేవుడు అని అన్నాం. కాదండి, దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అనే ఒక్క మాటనే చూపిస్తున్నారు దుర్బోధకులు. అలా కాదు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మనం లాస్ట్ సెక్షన్లో ఇవన్నీ కూడా చూసుకుంటూ వచ్చాం. ఊరికే మనం క్షమించే విషయంలోనే దేవునిగా చూడకూడదు, అన్నిటిలో దేవునిగా చూడవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇప్పుడు 8వ వచనం ఏమన్నాడు? దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడు. చూడండి, అన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల యొక్క సంపూర్ణత అంతా ఏమి ఉండటమే ప్రేమ అనే మాటకు అర్థం. దేవుడు పాపులను క్షమిస్తాడనే ఒక్క మాటను తీసుకొని ఆ మాటతోనే మనం ఎన్ని ఘోర పాపాలు చేసినా, మనం ఎట్ట బతికినా, చనిపోయిన వెంటనే మనం దేవుడిని నమ్మాం కాబట్టి చనిపోయిన వెంటనే మనం పరలోకంలో ఉంటాం అనేది భ్రమ. ఇదే ప్రపంచానికి దుర్బోధకులు చేసేటువంటి బోధ. ఈరోజు ఈ ఉదయకాలంలో మనం మరికొన్ని విషయాలు ఇక్కడ చూడండి. 9వ వచనంలోకి వెళ్ళమ్మా. మనము ఆయన ద్వారా జీవించినట్లు. ఇప్పుడు చూడండి, ఒక ప్రేమను దేవుడు ఎలా చూపిస్తున్నట్టే మనము ఆయన ద్వారా ప్రేమ చూపించే వాని ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇప్పుడు చూడండి, ఒక ప్రేమను దేవుడు ఎలా చూపిస్తున్నట్టే దేవుడు తన కుమారుని మన కొరకు పంపుతున్నాడు. ఇందులో ప్రేమ ఉందన్నాడు. మనకు చూపించిన ప్రేమ ఎక్కడుందంటే దేవుడు తన ఒక్కగానొక్క తన అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని జనతైక కుమారుని ఒకే ఒక్కడిని మన కొరకు పంపించాడు. ఇందులో ప్రేమ ఉందంట. ఇప్పుడు దేవుడు ఏ ప్రేమ చూపించాడో ఈక్వల్ టు మనం కూడా అదే ప్రేమను తిరిగి మరలా దేవుడిని చూపించాలి. ఇప్పుడు ఏం చూపిస్తావు? దేవుడు ఏ ప్రేమను చూపించాడు మనకి? తన ఒక్కగానొక్క కుమారుని పంపించాడు, అందులో ప్రేమను చూపించాడు. ఇప్పుడు నేనేమని ప్రశ్న అడుగుతున్నా దేవుడు తన కుమారుని ప్రేమించాడు కదా. ఇప్పుడు దేవుడు అంటేనే ప్రేమ. ఆ ప్రేమతోనే దేవుడు తన కుమారుని ప్రేమించాడు కదా. ప్రేమించిన కుమారుణ్ణి మనము దేవునికి శత్రువులమై ఉండగా, మనము దేవుని దృష్టికి పాపులమై ఉండగా, శత్రువుల కొరకు పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి తన కుమారుని విడిచిపెట్టేసేటంటే దేవుడు ప్రేమించినప్పుడు ప్రేమించడం అంటే ఏంటి? మనం దగ్గర పెట్టుకోవటం కదా. ప్రేమించడం అంటే ఏంటి? శైలమ్మ, ప్రేమించడం అంటే ఏంటి? రాజయ్య, ప్రేమించడం అంటే ఏంటి? నీ పిల్లల్ని ప్రేమించావు అంటే నువ్వు దగ్గర పెట్టుకోవటమే కదా. కానీ దేవుడు ఎలా చూపించాడు ప్రేమని? తను ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడో తెలిసిన, శత్రువుల కొరకు ప్రాణం పెట్టడానికి పంపించడం అనేది ప్రేమ అని చూపిస్తున్నాడు దేవుడు. నిన్నువలే నీ పొరుగుని ప్రేమించడం అనేది ప్రేమ అని చూపిస్తున్నాడు. నీ విరోధులు శత్రువులైతే శత్రువుల్ని ప్రేమించి వాళ్ళ క్షేమము నిమిత్తం, వాళ్ళు రక్షించబడడం నిమిత్తం, వాళ్ళు పాపం నుండి నరకం నుండి విడిపించబడడం నిమిత్తం తన ఏకైక కుమారుని బలిగా అర్పించడం అనేది, ప్రాణం పెట్టడం అనేది, దాని కొరకు విడిచిపెట్టడం అనేది ప్రేమను చూపిస్తున్నాడండి. ఇప్పుడు తిరిగి ప్రేమ మరలా దేవుని ప్రేమ మన నుంచి ఎలా ఆశిస్తుంది? సేమ్ మన నుంచి కూడా అదే ప్రేమను తిరిగి ఆశించింది, మనంక చూస్తుంది. నాయన, నేను నిన్ను ఎలా ప్రేమించాను, నువ్వు కూడా నన్ను అలా ప్రేమించాలి కదా అని అడుగుతుంది. ఏం సమాధానం చెప్తావు? ఇక్కడ మనకున్నది ఏంటో తెలిసిన, మనం దేవుని ప్రేమించి, మనం పిల్లల్ని ప్రేమించి, అవసరమైతే దేవుడినైనా దేవుని ప్రేమ నుండైనా దూరంగా బ్రతికేటట్టు చేస్తాం.
ఇప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా ప్రేమ చూపించాలి అంటే, ఒక దుర్మార్గుల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా నీ గర్భాన్ని పుట్టిన పిల్లల్ని నువ్వు దేవుని చిత్తం చేయడానికి అప్పగించాలి. ఇది తిరిగి ప్రేమను చూపించడం అంటే. ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నారండి, కన్నవాడిని కన్నట్టే ఉద్యోగాల కోసం, నీ కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు డబ్బు సంపాదించి నీ పిల్లలు డబ్బు సంపాదించడం కోసం తప్ప నువ్వు దేనికి కన్నావు? ఏం చేయడానికి కన్నావు? ఇప్పుడు నీ పిల్లల్ని అడిగితే, అమ్మ నువ్వు ఎందుకు పుట్టావురా, దేని కొరకు పుట్టావురా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? మా నాన్న మా అమ్మను బాగా చూసుకోవాలి, నేను బాగా కష్టపడి సంపాదించి మా అమ్మ మా నాన్నలకి మంచి పేరు తేవాలి అంటారు. ఇదే నెంబర్ 1 డూప్లికేట్. ఈరోజు తల్లిదండ్రులు మనకి దేవుని ప్రేమ తెలీదు. ప్రేమ తిరిగి ప్రేమను ఆశించిద్ది. ఆయన మొదట మనల్ని ప్రేమించుచున్నాడు కనుక మనము ప్రేమించుచున్నాము. ఎక్కడున్నది? 16 చదువుతావా? 19 చదువు. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనము ప్రేమించుచున్నాము, మనము కూడా ప్రేమించుచు ఉన్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఇప్పుడు చూడండి, దేవుడు చూపించిన ప్రేమ తిరిగి మనం గనుక చూపించకపోతే మనం ఎవరో తెలిసిన అబద్ధికుడు అయిపోతాం. ఈ పేరు ఎవరికి ఉంది చెప్పండి? ఈ పేరు ఎవరికి ఉంది? అపవాదికి ఉంది. అంటే దేవుని ప్రేమను ఎరగని ప్రతివాడు అపవాది సంబంధిగా బ్రతుకుతాడు, అబద్ధీకుడిగా బ్రతుకుతాడు. ఏ అబద్ధీకుని యందు నిత్య జీవం లేదు, దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు 7వ వచనం నుంచి 8, 9 వరకు చూస్తే మనకేం కనపడుతుంది? మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఆ ప్రేమ దేవుని దగ్గర ఉంది. ఆ ప్రేమ దేవుడై ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఈ ప్రేమను మనకు దేవుడు ఎట్లా చూపించాడు అంటే, తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి తన ప్రాణం పెట్టి తిరిగి మనం రక్షించడం అనేది. అంటే మనం దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన ఆ శ్రమని మన శాపాన్ని తొలగించి మన పాపం నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి తిరిగి మనలను శత్రువులను దేవునికి శత్రువులు అంటే మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనతో కూడా సమాధానపరచటం అనే దాని కొరకు తన కుమారుడిని మన కొరకు ఇచ్చేసాడు. ఇందులో ప్రేమ ఉంది. ఇప్పుడు ఇదే ప్రేమ మనలో చూపించాలంట. ఏం చూపిస్తాము? ఏం అర్థమైంది? అసలు దేవుని ప్రేమ అర్థమైతేనే కదా తిరిగి మనం దేవుని ప్రేమించడానికి కుదిరేది. దేవుని ప్రేమ అర్థమైతేనే కదా మనం ఒకరినొకరు ప్రేమించేది. అవన్నీ ఏముండవండి. నేనేమంటానంటే, ఒక దేవుని సంగతులు ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు 1కి 2, 3 సార్లు అది అర్థం కాకపోతే నాకు నష్టమని ఎప్పుడైనా 1, 2 సార్లు వింటారండి. మీకు వాట్సాప్లో MP3లో కన్వర్ట్ చేసి మీకు పెడుతున్నాను, యూట్యూబ్లో అప్లోడ్ చేసి సురేష్ గారు పెడుతున్నారు. 2 పద్ధతుల్లో మీ దగ్గరికి వస్తున్నాయి కంఫర్టబుల్గా. వినటానికి టైం ఉందండి. వినటానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుంటామండి. దేవుడు చూపించిన ప్రేమను నేను చూసి నేర్చుకుని ప్రేమలో పరిపూర్ణం కాకపోతే నేను జీవంలో దేవుని యొద్దకు నేను చేరలేను, సిద్ధపడలేను. నేను దేవునికి శత్రువునైనప్పటికీ ఆయన చూపించిన ప్రేమ తిరిగి మరలా నేను చూపించినప్పుడు మాత్రమే నేను తిరిగి దేవుని యొద్దకు చేరతాననే సంకల్పం ఉందండి. ఏమోనండి, దినాలు గడిచిపోతున్నాయి. ఎక్కడ గొంగలు అక్కడే ఉంటుంది అంతే. చూడండి, రోమాపత్రికలో ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక ఇప్పుడు మనం 3 వచనాలు ఏం చూసుకుంటూ వచ్చాం?
ఒకటి, మనం పొరుగు వారిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన చూపించిన ప్రేమతోనే మనం కూడా చూపించాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ప్రేమను అటు చూపించాడంట, తన కుమారుల్లో నుంచి తను ప్రేమించిన ఒకే ఒక్క కుమారుని మన కొరకు శత్రువులమైనగా మన కొరకు ప్రాణం పెట్టడానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉందని చెప్పాడు. 11వ వచనం కూడా ఒకసారి చదువునానా. ఇక్కడ మూల వాక్యంలోకి వచ్చేసి 1 యోహాను పత్రిక, ప్రియులారా, ఇప్పుడు చూడండి, ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా, ఇప్పుడు చూడండి, దేవుడు మనలను ఇలాగు ప్రేమించగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఇది ఏది 7వ వచనానికి ఆన్సర్ 11వ వచనం. ప్రేమను గురించి చూపించుకుంటూ వచ్చి మనం 11వ వచనం ఏమంటాడు, దాని ముగింపులో దేవుడు ఇలాగ ప్రేమించాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరు ఇలాగైతే ప్రేమించాలి. ఇక వేరే ప్రేమకు వేరే రూట్ లేదు. మన పొరుగువారిని ప్రేమించాలన్నా, తిరిగి ప్రతిస్పందించి దేవునికి మన ప్రేమను చూపించాలన్నా, దేవుడు మన కొరకు ఏ ప్రేమను చూపించాడో దాన్ని చూపించడం తప్ప ఇంకో ప్రేమ చూపించడానికి వీల్లేదు. ఇప్పుడు చదువున్నాను, రోమాపత్రికలోకి వచ్చి 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లా వెల్లడిపరుస్తున్నాడు? మనం ఇంకను పాపలమై ఉండగానే. అంటే ఇప్పుడు ప్రేమను ఎక్కడ చూపించాలి? దేవుడు చూపించిన ప్రేమను ఎక్కడ ప్రత్యక్షపరచాలి అంటే పాపుల దగ్గర. మనందరం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు చూడండి, నీ సహోదరుడికి దేవుడు చూపించిన ప్రేమ చూపించడం కొరకు అవసరమైతే నువ్వు ప్రాణాన్ని కూడా పెట్టాలి. ఉన్నారండి? అయ్యా నాకు అవసరం, రోగంలో ఉన్నాను, ప్రాణం పోతుంది, నాకు 1 లక్ష రూపాయలు కావాలంటే ఇస్తారండి? ఏం దేవుడు చూపించిన ప్రేమకి మనలో ఉన్న ప్రేమకి అసలు సంబంధాలు లేవండి. మోటు పెట్టుకుంటాం అంతే. నీకు ఉపదేశం చేసేవాడి కంట శ్రేష్టమైన వాటన్నిటిలో భాగం ఇమ్మని రాశాడు. ఎప్పుడైనా నీ ఇంట్లో మంచి శ్రేష్టమైన వాటిని పొందుకున్నప్పుడు, దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, ఎప్పుడైనా నాకు ఉపదేశం చేస్తున్న నా తండ్రిని, నా పరిశుద్ధుని నేను అట్లా ప్రేమించాలి. ఇదేనండి ఒకరినొకరు ప్రేమించడం అంటే. నీకు ఉపదేశం చేస్తున్న పరిశుద్ధుని ప్రేమించడమే నీకు తెలియనప్పుడు ఇంకా నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? లేదు. కంటిన్యూ చేయమ్మా, అక్కడ రోమాలో కంటిన్యూ చేయి. 5:8 ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. ఇప్పుడు చూడండి, ఆయన రక్తం ఏం చేస్తుందంట? నీతిమంతులుగా తీర్చుతుంది. అంటే అర్థం ఏంటి? ప్రేమ ప్రాణం పెట్టినప్పుడు రక్తంలో ప్రాణం ఉంటుంది. మనిషిని బ్రతికింపజేసేది ప్రాణాన్ని బ్రతికింపజేసేది రక్తమే. రక్తంలో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుందంట? నీతిమంతులుగా చేస్తుంది. అంటే అర్థం ఏంటి? రక్తము మనలను నీతిమంతులుగా చేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు రక్తం అంటే నీతే లేకపోతే బ్లడ్? ఏమోనండి, ఏమో ఆలోచించడానికి టైం ఎక్కడ ఉంటుంది మనకి. దేవుడు ఒక శత్రువు పట్ల, ఒక పాపి పట్ల చూపించే ప్రేమలో ఏ స్టాండ్ ఉంటుందంటే నీతి ఉంటుందంట. నీతి ఎలా పనిచేస్తుంది అంటే రక్తం లాగా పనిచేస్తుంది. ఒక మనిషిలో రక్తం ఎంత విలువైందో దేవుని నీతి అనేది మన బాడీకి, మన జీవనానికి, మన బ్రతకడానికి అంత ఆధారమైంది దేవుని నీతి. ఇప్పుడు నేనేమడుగుతానంటే, దేవుని నీతిని తెలుసుకోవడానికి ఎన్ని గంటలు ఖర్చు అవుతున్నాం?
శైనమ్మ, దేవుని నీతిని తెలుసుకోవడానికి ఎన్ని గంటలు ఖర్చు అవుతున్నాం? మనం అనుసరించేది నీతేనా? మన భక్తి వెనుక దేవుని నీతే ఉందా? దేవుని నీతి నిన్ను బ్రతికిస్తుందన్న సంగతి ఎప్పుడైనా గుర్తుపట్టారా? దేవుని నీతి ఒక మనిషిలో రక్తం ఉండటం వలన నిన్ను ఎలా బ్రతికిస్తుందో ఆయన నీతిని బట్టి మనం బ్రతుకుతామని వాక్యం చెప్తుంటే నమ్మేవాడు ఉన్నాడా? కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనుషులు రొట్టె వలన బ్రతకడు, ఖచ్చితంగా ఆయన నోటి మాట వలన బ్రతుకుతాడు. అంటే ఒక మనిషికి ఎందులో మనల్ని బ్రతికించే సామర్థ్యం ఎందులో ఉంది అంటే దేవుని నోటి మాటలో ఉంది. అందుకని దేవుని నీతిమంతులు పరిశుద్ధులు ఏమిటంటే యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని రాశాడు. అదే ఇప్పుడు మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటావు, అదే ఇంట్లోకి వెళ్తే నీ ఇష్టం. నువ్వు పడుకుంటావు, నిద్రపోతావు. నేను అంటాను, అసలు ఈ ఇస్సాకును మా శైనమ్మ తల్లి ఎంత ధన్యులో. 24 గంటల మందిరంలో ఉండి చక్కగా చదువుకుంటారు, బైబిల్ రాసుకుంటారు. మా శైనమ్మ అయితే అధ్యాయాలు చక్కగా రాసుకుంటుంది. ఆయన నీతి గల నోటి మాటలు రాస్తూ కూర్చుంటుంది. నేను వీళ్ళిద్దరిని చూసి దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎంత ధన్యులయ్యా మీరు. లోకం నుండి వేరై, లోక ప్రేమ నుండి వేరై దేవుని ప్రేమలో ఎదుగుతున్నారండి పిల్లలిద్దరూ. నేను అంటాను, మీ పిల్లల్ని దేవుని నీతిని నేర్చుకోవడానికి అప్పగిస్తారండి. ఎండాకాలం సెలవులు వస్తాయి, కనీసం నువ్వు వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని పరిశుద్ధతను నేర్చుకో, ఆయన ప్రేమను నేర్చుకో, ఆయన నీతిని నేర్చుకో. నీతి మనలో రక్తం లాంటిది, మనల్ని బ్రతికించేది రక్తం అయితే దేవుని నీతి మనల్ని బ్రతికిస్తుందని ఎవరైనా తన పిల్లల్ని దేవుని మందిరానికి పంపిస్తారండి. దేవుని నీతి నేర్చుకోవడానికి అప్పగిస్తారా బిడ్డల్ని? ప్రాణం పోయినా అప్పగించరు. అంటే ఇప్పుడు మనలో ఏ నీతి నడిపించబడతాం చెప్పండి? నీతి రక్తం వంటిదైతే, మనిషిని బ్రతికించేదైతే, ఆయన నోటి మాట మనల్ని బ్రతికించేదైతే దేనికి విలువిస్తున్నాం మనం చెప్పండి? ఇప్పుడు మనం నోరు తెరిస్తే ఏమంటాం తెలిసిన, దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన నన్ను ఎట్టయినా, నేను ఎట్ట బతికినా, నాకు నచ్చినట్టు ఎలా బ్రతికినా జీవించినా, నా ఇష్టాన్ని నెరవేర్చుకొని నేను ఎంత బతికినా దేవుడు నన్ను ఏమన్నాడు క్షమిస్తాడు అనుకుంటున్నారు. ఇదే అబద్ధ బోధకుల యొక్క బోధ. ఇప్పుడు అబద్ధ బోధకులంతా ఎందులో నడిపిస్తారు తెలిసిన? నిన్ను స్టారుల్లో, లైటింగ్లో, డెకరేషన్లో, తేజు తలుపుల్లో, గ్రానైట్ రాళ్లలో చూపిస్తారు ప్రేమ. కారుల్లో, బంగ్లాల్లో, వస్తువుల్లో చూపిస్తారు నీకు ప్రేమ. ఏం చెప్పమంటారు చెప్పండి? ఇక ప్రపంచంలో సంఘంలో చేరిన ప్రతి ఒక్కడికి ఏం తెలుసంటే, నేనెంత గొడవపాటినైనా యేసు ప్రభు నన్ను క్షమిస్తాడు, ఇది ఒక్కటే తెలుసండి. ఎంత బ్లంట్గా మోసం చేస్తున్నారంటే దుర్బోధకులు సంఘాన్ని, దేవుని స్వాస్యమై ఉన్న దేవుని ప్రజలను ఎంత బ్లంట్గా మోసం చేస్తున్నారంటే అంత బ్లంట్గా మోసం చేస్తున్నారు. ఈరోజు గుర్తుపట్టేవాడు లేడు, గమనించేవాడు లేడు, గ్రహించుకునేవాడు లేడు. గొర్రెల మందలు పోయినట్టు పోతున్నారు జనాభా. నీకు వాక్యం చెప్పే బోధకుడు దేవుని ప్రేమని ఎలా చూపించాడో చూశారు ఎప్పుడైనా? తన గర్భాన పుట్టిన సేవకులు బిడ్డల్ని పరిశుద్ధతకు అప్పగించారండి. మీ దగ్గర డబ్బు తీసుకొని పాస్టర్లు వాళ్ళ పిల్లల్ని బీటెక్లు, ఎంటెక్లు, లోకంలో ఉద్యోగాలు చదివించి దేవునికి ప్రేమ చూపించిన దేవుడు ఏ ప్రేమను సేవకుడు చూపించాలో చూడండి. ఏ సేవకుని పిల్లలైనా ప్రవక్తలు కానీ, పరిశుద్ధులు కానీ, నీతిమంతులు కానీ అయ్యారండి? ఈ రోజున సంఘం ఇచ్చిన డబ్బులు మొత్తం తీసుకెళ్లి పిల్లలు చదివించుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఖర్చు చేస్తున్నారని పాస్టర్లు. ఇప్పుడు సంఘం ఎంత మునుసుకుంటుందో. ఒక మీటింగ్ లో ఒక ఆమె చెప్తుంది, మన పాస్టర్ గారు 5 లక్షలు అప్పు చేశాడు, పిల్లోడిని అమెరికా పంపించి చదివించాడు.
ఆ అప్పులు ఎవరు తీర్చాలి? మనందరూ కలిసి ఆ అప్పులు తీర్చాలంటాం. ఒక ఆమె సాక్ష్యం చెప్తుంది మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో. ఇదిగో ఇదే చెవులతో నేను స్వయంగా విన్నా. దైవజనుడు దేనికి అప్పులు చేశాడంట అండి? దైవజనుడు తన పిల్లల్ని, తన కుటుంబంలో తన రక్త సంబంధం, తన కన్న బిడ్డల్ని దేనికి అప్పగిస్తున్నాడు? సంఘం ఇచ్చిన డబ్బులతో. ఏముందండి, మీ మనస్సాక్షికే మిమ్మల్ని వదిలిపెడుతున్నా. మరి మీరు సంఘాలను ఎక్కడనుకుంటున్నారో నాకు తెలియదు. ఏమో రోమపత్రిక కంటిన్యూ చేయనా? 5:8 కంటిన్యూ చేయి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన పరిశుద్ధ రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా. ఇప్పుడు చూడండి, నీతి అనేది మనలోకి వచ్చినప్పుడు మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇప్పుడు చూడండి, నీతి ఎక్కడి నుంచి రక్షించిద్దంట అండి? నీతి నిన్ను నరకానికి వెళ్ళకుండా రక్షించద్దా? నీ బీటెక్లు నిన్ను నీ బీటెక్లు నిన్ను నరకం తప్పిస్తుందా? ప్రకృతి జ్ఞానం నిన్ను నరకం తప్పిస్తుందా? రాబోయే ఇంకో 2 సంవత్సరాలు అయితే నిన్ను మించి డబల్ పోజ్ వస్తాడు. నువ్వు గత కాలంలో దేవుని ఎరగినప్పుడు ఏ జీవితంలో బ్రతుకు ఆ లైఫ్ చూపిస్తాడు నీకు. 3D పిక్చర్ చూపిస్తాడు నీకు. నమ్మరండి. నీతి ఎక్కడి నుంచి, మళ్ళీ చదువునన్నమాట, మరింత నిశ్చయముగా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎక్కడి నుంచి రక్షించబడతాడు? నీతి ఒక మనిషిని ఎక్కడి నుంచి రక్షించింది? దేవుని ఉగ్రత నుండి మనం రక్షించేది దేవుని నీతి. మరింత నిశ్చయముగా అండి. ISI స్టాంప్ వేస్తే గ్యారంటీ. దేవుని ప్రేమ మనకిచ్చే గ్యారంటీ ఏంటంటే దేవుని ప్రేమలో ఆయన నీతిని మనకిస్తాడు. ఆ నీతి మనల్ని, మన బిడ్డల్ని దేవుని ఉగ్రత నుండి కాపాడి రక్షించింది. ఈరోజు ప్రపంచంలో దేవుని ఉగ్రత నుండి పలానా ఎడ్యుకేషన్ కాపాడుతుందని ఎక్కడైనా బోర్డులు ఉన్నాయండి? పలానా సైంటిస్ట్ కాపాడుతాడని ఎక్కడైనా బోర్డులు ఉన్నాయా? పలానా ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అయితే మనల్ని కాపాడగలడని, దేవుని ఉగ్రతను రక్షించగలడని ఎవరి గురించి రాయమందో? మరింత నిశ్చయముగా దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దేవుడు చెప్పిన మాట నమ్మేవారు ఎవరుంటారు చెప్పండి? నాకు ఒక గొప్ప ఆశ్చర్యం ఏంటి చెప్పనండి. రాజుల వాళ్ళ నాన్నగారిని నేను చూశానండి. వృద్ధాప్యంలో ఆయన చనిపోయే వరకు కూడా ఎప్పుడు చూడండి తెల్లారైతే దేవుని స్తుతిస్తూ ఉంటాడండి. ఆయన గర్భాన్ని పుట్టిన పిల్లలు ఎంత ధన్యులు అనిపిస్తుంది నాకు. నేను నా కన్నులతో చూశాను ఆయన్ని. నిండు వృద్ధాప్యంలో కూడా చనిపోయే పరిస్థితి వచ్చినా కూడా ఆయన నోట దేవుని స్తుతించడం తప్ప ఇంకోటి రాలేదండి. పాతలు వృద్ధులు మనకంటే 100, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు, వాళ్ళ నోట దేవుని నమ్మారు అంటే వాళ్ళ నోట చనిపోయే వరకు దేవుని స్తుతించడం తప్ప ఇంకోటి కనపడదండి. ఏమి స్టాండర్డ్ అండి చూడండి. వాళ్ళ నమ్మకం ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ దేవుని ప్రేమ వదిలిపెట్ట బుద్ధి కాదు వాళ్ళకి. చనిపోయే వరకు కూడా మనం గ్యారంటీగా నమ్ముతున్నారు. ఈ రోజున మనం ఏ ప్రేమను చూపించగలుగుతున్నాం? ప్రేమకు గుర్తు ఏంటంటే ఆయన నీతి. ఆయన నీతిలో నుంచి ఏం జరిగిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడంటే మరింత దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తుంది. మరింత నిశ్చయముగా దేవుని ఉగ్రత నుండి తప్పిస్తుంది. ఇప్పుడు మన పొరుగుకి ఈ ప్రేమను చూపిస్తున్నామండి. నేను ఎవరినో లవ్ చేశాను, ఆడే నాకు దేవుడు అన్నట్టు బతికేవాడు అన్నారు. ఏం బతుకులండి, సిగ్గు అనిపించట్లే? ఒక ప్రేమను నువ్వు ఎక్కడ చూసి నేర్చుకోవాలా?
నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమించడం చేత కాదు, నీ సేవకుల మాట విని నీ తల్లిదండ్రుల మాట విని లోపడమే నీకు చేత కాదు. దేవుడు ఏ ప్రేమను చూపించాడు ఆ ప్రేమ యొక్క సంగతులు నీ హృదయంలో లేవు. నిన్ను ఒక పక్కన మోసం చేసుకుంటూ నేను భక్తుడు నేను చెప్పుకుంటున్నాను అంతే. ఇదంతా మనలను మనం భ్రమపరుచుకునే మోసపు ఆత్మ చేత మనం బ్రతుకుతున్నామని దయచేసి అర్థం చేసుకోండి. శబ్దవంతుల ద్వారా వింటున్న పిల్లల జాగ్రత్త. దేవుడు చూపించిన ప్రేమలో నీతి ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, ఓర్పు ఉంది, క్షమాపణ ఉంది, ఎంత ఘోర పాపినైనా క్షమించే మనసు ఉంది. ఆయనలో ఉన్న ప్రేమను చూపించిన ఆయన ప్రేమ వెనక ఉన్నటువంటి ఆయన లక్షణాలు అన్నీ కూడా మనలో పరిపూర్ణం చేయబడాలి. అంటే నువ్వు బ్రతికుండగానే ఆయన ప్రేమలో ఉన్న పరిపూర్ణత అంతా ఎలా చూపించాడో అదే విధంగా నువ్వు కూడా బ్రతికి తీరాల్సిందే. ఆయన ప్రేమలో చూపించిన లక్షణాలన్నీ ఇప్పుడు నీలోంచి నువ్వు ఇతరులకు కూడా చూపించాలి. ఇతరులకు ఆ ప్రేమ చూపించకుండా నువ్వు పరిపూర్ణం చేయబడి పరలోకం వెళ్ళవు. మనలో తిరిగి ప్రేమను పొందుకోవడం ఒకెత్తైతే, పొందుకున్న ప్రేమను తిరిగి దేవునికి చూపించడం ఒకెత్తైతే, మళ్ళా మన వల్లే మన పొరుగువారిని ప్రేమలో చూపించి ఆయన లక్షణాలన్నీ ఆ ప్రేమలో మన పొరుగువారిలో చూపించి చనిపోవాలి. లేకపోతే ప్రేమలో ఉన్న పరిపూర్ణత మన జీవితంలోకి రాదు. కంటిన్యూ చేయనా? 5:8 కంటిన్యూ చేయి. ఏలయనగా శత్రువులమై ఉండగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనల్ని అక్కడ రోమా సంఘానికి చెప్తున్నప్పుడు చూడండి ఆ కంటెంట్ ఎలా తీసుకొస్తున్నాడు పౌలయ్య. ఏమోనండి అసలు ఒక వాక్యం చదివేటప్పుడు అక్కడ ఆ కంటెంట్ ఎలా నడిపిస్తున్నాడు, పై వచ్చినటువంటి కింద వచ్చినటువంటి ఆ ఫ్లో ఏం చూపిస్తున్నాడు, ఆత్మ ఎలా నడిపిస్తుంది అనేటువంటిది అసలు ఎవ్వరూ ఆలోచించే తీరిక కూడా లేదండి. తీరిక లేదు, ఆలోచన లేదు. 8వ వచనంలో ఏం చూపించుకుంటూ వచ్చాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడు? మనం పాపం. చూడండి, మన పొరుగువానికి ప్రేమను ఎలా వెల్లడిపరచాలంటే వాడు పాపం చేసినప్పుడు ఏం చూపించాలి? పాపం నుండి అతను ఎలా విడుదల పొందాలి, ఎలా రక్షించాలి, అతను ఇప్పుడు మనం పాపమైతే దేవుడు మనల్ని ఎలా క్షమించి మన మీద ఆయన ప్రేమ ఎలా చూపించాడు, ఇప్పుడు మన సహోదరులు కూడా దేవుడు మన ఎడలో చూపించిన ప్రేమ తిరిగి మన సహోదరులు కూడా చూపించాలి. మీరు గుర్తుపట్టండి, మనం దేవుడు చూపించిన ప్రేమను చూపిస్తే ఎవడైనా ఒక్కడు లోబడి ఉన్నాడండి. ఎవరు దాకేందుకు మన పిల్లలే మనకు లోబడతారా? దేవుడు చూపించిన ప్రేమను కనుక మనం చూపిస్తే మన పిల్లలే మనల్ని ప్రేమిస్తారండి. నీ పాపాన్ని చూపించి నీ తప్పును చూపించి నిన్ను ఖండించి మనం ఇలా చేయకూడదు కదా అని చెబితే అది దేవుని ప్రేమగా గుర్తించి లోబడే పిల్లలు ఉన్నారండి, లోబడే సేవకులు ఉన్నారా, లోబడే సంఘ పిల్లలు ఉన్నారండి. అంటే ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది తెలిసిన, నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఏమన్నాడో నిన్ను క్షమిస్తాడనే ప్రసంగం చేస్తే ఆ సంఘంలో జనాభా కుప్పలు ఉంటారు. అక్కడికి వెళ్ళి కూర్చొని హాయిగా సంతోషిస్తూ గంతులేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుని ప్రేమను సంఘంలో ఎలా చూపుతారు తెలిసిన, నువ్వు వస్తువులు కొనటంలో, నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయటంలో, నీ అవసరాలు తీరటంలో దేవుని ప్రేమను చూపించుకుంటూ ఆనందపడతా ఉంటారు. ఇప్పుడు చూడండి, మన పిల్లలు గర్భవతులు అయ్యారండి, బిడ్డలను కంటున్నారనుకోండి, కన్యదాకా దైవజనుని అయ్యా ప్రార్థన చేయండి అంటాం. బిడ్డ పుట్టిన తర్వాత దైవజనుడు ఏదైనా ఒక మంచి పేరు పెట్టాడు అనుకోండి, ఆ పేరు ఉంచుకుంటారండి? ఉంచుకోరు. ఏ పేరు? నీకు నచ్చిన పేరును పెట్టుకొని బుజ్జి, కన్ని, గడ్డి, గుడ్డి అనుకుంటూ పిలుచుకుంటారు. ఒక నీతిమంతుడు ఈ పేరు నా బిడ్డలకు పెట్టాడు
ఆ నీతి వెనక దేవుని ఉగ్రత నుండి రక్షించే కృప ఉంటది అని ఆలోచించేవాడు ఉంటారా? ఇక్కడ వాక్యం వింటారు, మీ పిల్లలకు పెళ్లిడి చేసే టైంకి ఎవరు సలహాలు అనుసరిస్తారు? బ్యాండ్ మేడం లేకపోతే పెళ్లిలా ఉంటుందండి అంట. ఎవరో కాదండి, మా ఇళ్లలో వెళ్ళే కనీసం బ్యాండ్ అన్న లేకపోతే బాగుంటుంది అంటారా? నేను చెప్పనా, దేవుడు చూపించిన ప్రేమలో మనం పరిపూర్ణం చేయపడలా, నటిస్తున్నాం అంతే. ఈ నటనలోనే దేవుని రాకలు వచ్చేస్తుంది, దేవుని ఉగ్రత కూడా వచ్చేస్తుంది. ఎటు దేని కొరకు ఎవరు సిద్ధపడ్డాడో, ఎవరు మోసగించబడ్డాడో లెక్క తేలిపోద్ది. ప్రేమలో పాపిని నీతిమంతుడుగా చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని ప్రేమను తీసుకొని వెళ్ళి, నాన్న కొడుక, నేహా నువ్వు చేసిన తప్పు, నాన్న అక్షయ నువ్వు చేసిన తప్పు బిడ్డ, అట్లా కాదురా నువ్వు ఇలా చేయాలంటే ఊరుకుంటాడా? నిహాలు ఊరుకుంటావయ్యా? బ్యాట్ తీసుకొని ఇంకో 2 ఏళ్ళు అయితే బ్యాట్ తీసుకొని తంతావు మీ నాన్న, అంతేనా? తంతావా? ఏం చూపించాలి ఇప్పుడు? ఏం చూపించాలి? నా దేవుని ప్రేమను, నా తండ్రి నా ప్రేమను, దేవుని ప్రేమను నా పట్ల చూపించాడు. నిహాలు ఏం చేయాలి? మరలా దేవుని ప్రేమ చూపించినట్టే తండ్రికి కూడా తన ప్రేమను చూపించాలి. నిజంగా ఇలా ఆశించే తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుంటుందండి చెప్పండి. తన పిల్లలు దేవుని ప్రేమలో పరిపూర్ణం చేయబడాలని కోరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు చెప్పండి. యేసేపు ఉన్నాడండి. యేసేపు ఎలాంటి ప్రేమను చూపించాడు చెప్పండి. తల్లిదండ్రుల దగ్గర గుడారంలో ఎదిగాడు యేసేపు. తల్లిదండ్రుల దగ్గర దేవుని ప్రేమను పొందుకొని పెరిగాడు యేసేపు. తన అన్నలే ప్రాణం తీయడానికి వచ్చిన గోతులో పడేసి రాళ్ళేసి చంపడానికి ప్రయత్నం చేసి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేసినా కూడా నోరు తెరిచి, అన్నలారా మీరేంటి నన్ను ఇలా చేశారని అడగలేదండి, మౌనంగా ఉంచున్నది. కారణం తెలిసిన తనకు తెలుసు దేవుడు నన్ను ప్రేమించాడని. నేను చెప్పనా, మన పిల్లల్లో కానీ మన కుటుంబంలో కానీ దేవుని ప్రేమను కనుక ఎరిగి ఉంటే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో తెలిసిన, శ్రమలో ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు దేవుని ప్రేమ తెలియకపోతే నిన్ను ద్వేషించుతున్న వాళ్ళ పట్ల మనం పగదీర్చుకుంటాం. కొట్టినోని కొడతాం, తిట్టినోని తిడతాం, దూషించినోని దూషిస్తాం. మనలో దేవుని ప్రేమ కనుక పరిపూర్ణం అయితే యేసేపు లాగా మౌనంగా నోరు మూసుకొని ఉంటాం. ఇప్పుడు దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, మన తప్పును ఖండించినప్పుడు వెంటనే విధేయత చూపిస్తారు. డాడీ సారీ డాడీ, నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి, నేను సరి చేసుకుంటాను అని వెంటనే లోపడతారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఎంత అవసరం అంటే, తప్పును దిద్దుకోవటానికి ఆధారం ఏంటో తెలిసిన దేవుడు చూపించిన ప్రేమ. తప్పును సరి చేసుకొని దిద్దుబాటు చేసుకొని మరలా తండ్రిని తండ్రిగా ప్రేమించాలంటే పిల్లల్లోకి ఏం కావాలో తెలిసిన దేవుడు చూపించిన ప్రేమ తెలియాలి వాళ్ళకి. దేవుని ప్రేమలో పెంచుతున్నామంటే, దేవుని నీతిలో పెంచుతున్నామంటే మనం ఏముండదండి. చదవండి నాన్న. రోమపత్రికలో 3:25 కూడా చదువున్నానా? లేకపోతే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. ఇప్పుడు చూడండి, ఇందాక నీతిని చూసాం కదా, నీతి రక్తం అని. ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువునన్నా పిల్లలు శ్రద్ధగా వింటారు, అర్థం చేసుకుంటారు. పూర్వము చేయబడిన పాపములను
పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున, ఇప్పుడు చూడండి, దేవుడు తన ఓర్మి చేత, ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని, ఆయన తన నీతిని కనపరచవలనని. ఇప్పుడు నీతిలో రెండో అనుభవం ఏముంది? ఓర్పు. పాపానికి పరిష్కారం ఏంటో తెలిసిన ఓర్పు. తల్లిదండ్రులు ఓర్చుకుంటుంటే పిల్లలకి ఎదిగే కొద్ది ఎంత చులకనగా చూస్తారు చూడండి. దేవుడు తన పిల్లల్ని కనికరించేదాకా తల్లిదండ్రులు ఓర్పుగా చూసుకుంటారండి. ఎన్ని చేసినా ప్రేమను చూపిస్తూనే ఉంటారయ్యా, పోనీలేరా ఇకనైనా మారరా, పోనీలేరా ఇకనైనా సరి చేసుకోను ఆయన, పోనీలేనా ఇకనైనా నీ ఆలోచన జాగ్రత్త చేసుకో అని చెప్తూ ఉంటారండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను తల్లిదండ్రులు ఎందుకు చూపిస్తానంటే, ఎక్కువగా తల్లిదండ్రులు ఓర్పు ఉంటుందండి. తన పిల్లల విషయంలో ఓర్పుని ఎక్కడ చూడాలంటే తల్లిదండ్రులు చూసి నేర్చుకోవచ్చు. రక్త మాంసాల్లో ఒక తల్లిదండ్రులు చూపించిందే అద్భుతమైన ప్రేమ అని అంటే, ఇప్పుడు చూడండి ఏమంటారు, రే తల్లిదండ్రులు నిన్ను కన్ని పెంచి ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించి నీకు అనారోగ్యం వస్తే భుజం మీద తెచ్చుకొని తిరిగి నువ్వు యూరిన్ పోసి వాష్రూమ్కి వెళ్ళి గందరగోళం చేస్తే నిన్ను కడిగి శుభ్రం చేసి నువ్వు కంపు కొడుతుంటే ఆ కంపునంతా తల్లిదండ్రులు భరించి నీకు అన్నం పెట్టి ఆరోగ్యాన్ని చూపించి నీకు ఎక్కడ అనారోగ్యం వచ్చినా కూడా నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి తల్లిదండ్రులు ఎన్ని వేల రూపాయలు నీ కొరకు ఖర్చు పెడుతున్నారు. ఆ వేల రూపాయలు సంపాదించడానికి ఎన్ని దేవారాత్రులు రిక్షాలు తొక్కి శ్రమపడి నా పిల్లలు బాగా చదువుకోవాలి, గొప్పోళ్ళు అవ్వాలని శ్రమపడి వీడిని చదివించి గొప్పని చేస్తే పెద్దోడు అయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు చూసేవాడు ఉంటాడండి. ఈ ప్రేమను చూపిస్తేనే మనం ఉబ్బి తబ్బిళ్ళు అయిపోతున్నాం. మరి దేవుడు చూపించిన ప్రేమ, తన ఒక్కదానొక కుమారుని శత్రువుల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు తన కుమారుని ఒక్కదానొక కుమారుని పంపి ప్రాణం పెడితే అందులో ప్రేమ చూపించాడంటే, ఆ ప్రేమ తిరిగి దేవుడు మనం ఎంత చూస్తున్నాడు, ఆ ప్రేమను మనం ఆశిస్తున్నాడంటే తిరిగి అదే ప్రేమతో మన పొరుగుని ప్రేమించాలంటే ప్రేమిస్తున్నామండి. మనమైతే క్షమించబడచ్చు. మనకున్న దరిద్రం ఏంటి చెప్పినా, మనలను మనం ప్రేమించుకోవటమే. చూడండి, మన అవసరం నిమిత్తం ఎన్ని కిలోమీటర్లను తిరుగుతాం, ఎంత త్యాగాలు చేస్తాం. నీకు నచ్చింది నెరవేర్చుకోవాలంటే ఎంత మందినైనా ఇంట్లో ఉన్న గందరగోళం చేస్తాం, తగాబలాడతాం, ఇష్టాన్ని నా ఇష్టం అంటావు. తల్లిదండ్రులు నీకు ఎందుకు చెప్తున్నారో కూడా దానికి అర్థం కూడా నీకు అర్థం కాదు. నేనేమంటానంటే, తండ్రి తన కుమారుణ్ణి ప్రాణం పెట్టినంతగా నీ దగ్గరికి పంపి చూడండి. ఇప్పుడు యెషయా పుస్తకంలో ఏమని చదువుకున్నాం మనం చూడండి. యెషయా పుస్తకంలో 53 మనందరికీ తెలిసిందే, బాగా వెళ్ళినట్టు ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ చదివేది ఏది ఉందంటే యెషయా పుస్తకం 53 చదువునానా. 3వ వచనం నుంచి చదువు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, అందరి చేత విసర్జించబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మన కొరకు వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఇప్పుడు చూడండి, ఎందుకు యేసుప్రభు నమ్మరు? యేసుప్రభు చూపించిన ప్రేమను ఎందుకు నమ్మరు అంటే, ప్రేమ చూపించాలంటే మనం ఏ స్టేజ్లో బ్రతకాలో తెలిసినా మనుషులందరూ తృణీకరిస్తారు. ఇప్పుడు భర్త తన భార్యకి దేవుని ప్రేమను చూపించండి, వెర్రితనం ఉంటుంది. భార్య తన భర్తకి దేవుని ప్రేమను చూపించండి, వెర్రితనం ఉంటుంది. తల్లిదండ్రులు దేవుని
ప్రేమను పిల్లలకు చూపించండి. పిల్లలు అసలు ఇక మనం చెప్పక్కర్లా, పిల్లలు వాళ్ళ నోటికి పట్టజాలంత తల్లిదండ్రులు బెదిరిస్తారండి అంతే. బా ఏం పిల్లలుగా నాయన ఎలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుండేది. నేననే మాట కాదండి, ప్రసంగిలో రాశాడు. 4వ అధ్యాయంలో 2-3 వచనాలు ఎక్కడ ఉంటుంది, ఇంకా భూమి మీద పుట్టని వారు ధన్యులని రాశాడు. గమనించారండి, ఇంకా భూమి మీద పుట్టకుండా వారు ధన్యుడని రాశాడు. ఈ రోజున ఎలా తయారయ్యారంటే పిల్లలు ఎస్పెషల్లీ, నిజంగా నేను చూస్తున్నాను కదా, నా కళ్ళతో నేను చూస్తూ ఏం మాట్లాడితే రివర్స్ అయిపోతారని భయం వేసి నోరు మూసుకొని మౌనంగా బ్రతుకుతున్నామండి. అదే అంటే నేను చస్తానని బెదిరితారు అంతే. బా ఇలాంటి వాళ్ళు పట్టుకొని ఉంటే బాగుండేది. ప్రసంగిలు అదే మాట చెప్పాడు, చదువమ్మా. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత. ఇప్పుడు ఇక్కడ జరిగే అన్యాయం చూచి ఉండలేని హేతువు చేత ఈ ఉభయుల కంటేను వారే ధన్యులు అనుకుంటేని. వాళ్ళే ధన్యులు అనుకోండి. ఇంకా భూమండలం మీద పుట్టాల్సిన లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు అసలు పుట్టకుండా ఆగిపోతే మరీ ధన్యులు. భూమి మీద పుట్టిన తర్వాత ఏం చూస్తున్నాం అంటే ఇవాళ పుట్టకం ఉంటే నయం అనిపిస్తుంది. అందుకనే తల్లిదండ్రులు ఏడుస్తూ ఏమంటారు తెలిసిన, ఒరే నువ్వు పుట్టకపోయినా బాగుండేదిరా, నువ్వు పుట్టిన తర్వాత ఇంత అన్యాయపు బ్రతుకుతూ ఇంత దౌర్జన్యం చేస్తూ నీ కళ్ళ మోహం ఆలోచనలు పట్టుకొని బతుకుతున్నావు అంటే నీకెంత ధైర్యం. కళ్ళ ముందర నిన్ను ప్రేమించేవాడు కనపడతలా. ఇవాళ మగవాడు కానీ ఆడవాడు కానీ ఎవరో ప్రేమించారంట, వాళ్ళ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ దేవుని ప్రేమను చూపించుకోవడానికి తమ బ్రతుకులను అప్పగించుకునేవాడు కనపడతలా. నీకు సిగ్గులు పెంచట్లా, ఏ మొక్క పెట్టుకున్న ధైర్యం వచ్చి ఉన్నావు, ఎంతకాలం నేర్చుకుంటావు, నీకెవరు బుద్ధి చెప్తాడు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది నీ మనసు మార్చుకోవడానికి. తల్లిదండ్రులు దైవజనులు నీతిమంతులు ఎంత కాలం మార్చుకోవాలి. ఓర్పుకు ఆధారం ఏంటో తెలిసిన దేవుడు చూపించిన ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ తల్లిదండ్రులు దైవజనులు ఉండగలిగిన మిమ్మల్ని సహించుకొని, మీ దౌర్బల్యం అంతటిని సహించుకొని ఆయన ప్రేమను చూపిస్తూ ఓర్పు చేత దేవుడు ఒక రోజు నీ హృదయాన్ని సరిచేస్తాడని, నీ తలంపులు సరిచేస్తాడని, నిన్ను పవిత్రపరుస్తాడని ఓర్పుతో దేవుని తట్టు, దేవుడు చేయగలడని దేవుని తట్టు చూస్తున్నారు. ఇందాక పాట పాడేది ఏం పాటమ్మా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమో. ఏమైనా చేయగలవు, కలమంతం మార్చగలవు, నీ నామముకే కలమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుని ప్రేమ తల్లిదండ్రులు ఉండడం వలన, దైవజనులు ఉండడం వలన ఈ ప్రపంచం యొక్క దౌర్బల్యతను భరించుకుంటూ ఓర్చుకుంటూ క్షమిస్తున్నారండి. ఈ రోజుల్లో దేవుని ప్రేమ ప్రత్యక్షపరిచే తల్లిదండ్రులు ఎంత హీనంగా చూస్తున్నారంటే అంత హీనంగా చూస్తున్నారు దైవజనులు, తల్లిదండ్రులు. ఎదిగిన పిల్లల్లో దేవుని ప్రేమలో పరిపూర్ణం కావాలని తల్లిదండ్రులు, ఎంతమంది తల్లిదండ్రులు దేవుని దగ్గర పోయి ఏడుస్తున్నారు, బెదిరిస్తున్నారండి. నీ బెదిరింపులన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన తల్లిదండ్రులు, నీతిమంతులు నిరీక్షణ కలబారాయి. ఒక రోజున దేవుడు నా పిల్లల్ని
యథార్థపరులుగా నీతిమంతులుగా చేయగలరని ఓర్పుతో ఎదురు చూస్తున్నారు. ఆ ఓర్పు నశించిపోయేవాడికి నిజంగండి ఎంత ఆశీర్వాదం. నశించిపోతాను నీ బ్రతుకులో దేవుని ప్రేమను కనుక నువ్వు గుర్తుపట్టగలిగితే నీ అంత ధన్యుడు ఇంకొకడు ఉండవు. ఈ రోజున ప్రేమలో ఓర్పు ఉన్నదన్న సంగతి, ప్రేమ పాపములను క్షమిస్తుందన్న సంగతి దేవుడు చూపిస్తే తప్ప మానవ ప్రపంచానికి ప్రేమలో ఉన్న పరిపూర్ణత తెలియదండి. ఈ రోజున ఎంత ఘోర పాపినైనా తల్లిదండ్రులు ఎన్ని శ్రమలు పడైనా ఓర్చుకుంటున్నారంటే దాని అర్థం ఏంటో తెలిసినా దేవుడు చూపించిన ప్రేమ వాళ్ళే ఉండబట్టి. ఒకవేళ దేవుడు చూపించిన ప్రేమ కనుక ఉండకపోతే నిజంగండి ఎంత క్రూరత్వాన్ని చూడాల్సి వస్తుందో. ఇప్పటికే ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలు క్రూరత్వాన్ని చూస్తున్నారు, కఠినత్వాన్ని చూస్తున్నారు, బెదిరింపులను చూస్తున్నారు. బిడ్డలారా జాగ్రత్త. ఈ రోజున దేవుని ప్రేమ లేకపోతే, నువ్వు క్షమించబడకపోతే నీ పాపములను విమోచన అనేది నీకు ఉండదు. దేవుడు ఆ ప్రేమను గనుక చూపించకపోతే, ఈ రోజున మనిషిలో ప్రేమ గనుక కనబడకపోతే ఒకరినొకరు పోల్చుకొని చచ్చిపోతారంతే. మొన్న పేపర్లో వేసారు, చూసారా మీరు? మొన్న న్యూస్లో కూడా వచ్చింది. ఒక అన్న తన మనసులో ఏది ఉంటే అది తమ్ముడు వాళ్ళ అమ్మ ఇద్దరూ చెప్పేస్తున్నారంట. నేను ఏమనుకుంటే అది జరగలేకుండా ఆపేస్తున్నారు. అందుకని తమ్ముడిని తల్లిని ఇద్దరిని పొడిచి చంపేశాడంట. ఏమండి, ఈ రోజున పిల్లల ఇష్టాలు కనుక నెరవేర్చకపోతే తల్లిదండ్రుల్ని పొడిచి చంపేస్తున్నారు. మాటలతో పొడిచి చంపారు. కత్తిపోటు వంటి మాటలు కలవు అని అంటున్నారండి. దేవుని యొక్క వాక్యం చెప్పింది, కత్తిపోటు వంటి మాటలు కలవు. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల్ని, భార్య పిల్లల్ని ఎలాంటి మాటలు ఉపయోగించి మాట్లాడుతున్నారు చూడండి. అందుకని మూలవాక్యంలోకి రండి. 10వ వచనం 11వ వచనం చదువునానా. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి. ఎక్కడ చదువుతున్నావు? 10వ వచనం, మొదటి యోహాను 4:10. చదువు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, మనము దేవుని ప్రేమించడం కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు తన కుమారుని పంపెను. పాపమును భరించి ఓర్చుకొని ఒక పాపిని నీతిమంతుడిగా చేస్తున్నాడండి దేవుడు. ఇది ప్రేమ చూపించడం అంటే. పాపములకు శాంతికరమైనాడు. పాపం చేస్తే దేవుని ఉగ్రతకు గురైపోతాం. పాపమునకు శాంతికరమై ఉన్నాడంట దేవుని కుమారుడు. అంటే దేవుని ఉగ్రత పాలవకుండా నిన్ను తన ఓరిమి చేత సహించుకొని క్షమించి మనల్ని రక్షించి దేవుని ఉగ్రత పాలవకుండా మనందరినీ కూడా నీతిమంతులుగా చేస్తుంది దేవుని ప్రేమ. అర్థమైందండి? ఇప్పుడు దేవుని ప్రేమ నీ పిల్లల మీద చూపించావంటే అర్థం ఏంటి తెలిసిన? నీ పిల్లలు నీతిమంతులు అవ్వాలి. అయ్యారండి? ఇప్పుడు తల్లిదండ్రులు దేవుని ప్రేమను పిల్లల మీద చూపిస్తున్నారండి. చిన్నప్పటి నుంచి ఆడు పుట్టిన దగ్గర నుంచి ఆ చదువు అదేదో దానికి బానిసలమై బతుకుతున్నట్టుగా. ఇక దాన్ని దిక్కు చేసుకొని బతకకపోతే ఇక మన ప్రపంచంలో దిక్కు లేదు. నీకు ప్రపంచంలో భాషలు ఇచ్చింది దేవుడు, గుర్తుపెట్టుకో. జ్ఞానం ఇచ్చింది దేవుడు, గుర్తుపెట్టుకో. నీకేది కావాలన్న బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవుని దగ్గర ఉన్నాయి తప్ప ఈ లోకంలో నీకు ఇచ్చేవాడు ఎవరు లేడు. నీకు ఇచ్చేవన్నీ నిన్ను నాశనం చేసే డూప్లికేట్లు అవన్నీ. ఈరోజు ఈ పునరుద్ధరణ దినాన ఒక తండ్రిగా మిమ్మల్ని బ్రతిలాడుతానండి.
ప్రేమ ఒక మనిషిని యథార్థపరుడుగా, నీతిమంతుడిగా ఓర్చుకొని నీ పాపములన్నిటికీ దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా నిన్ను తప్పించి నీతిమంతుడిగా చేసేదే ప్రేమ. ఈ ప్రేమ నీ పొరుగు వారి మీద చూపించాలి. ఈ ప్రేమతోనేనండి సౌత్ ఆఫ్రికాలో ఇంకా అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, దేశాల్లో నీతిని చూపించే ప్రాణాలు పెట్టేస్తున్నారు పరిశుద్ధులు, దైవజనులు. ఏ రోజైనా ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటించావా? ఒక్క బిడ్డకి దేవుని ప్రేమను పంచావా? ఏమో మనకున్న ధైర్యం ఎంత మోసకరమైందో. రేపు చనిపోయిన తర్వాత బట్టబయలు అవుద్దండి. ఆ రోజున మనందరం దుఃఖపడతాం. నేనెందుకు దేవుని మాట్లాడలేదని ఆ రోజు నువ్వు బాధపడితే ఉపయోగం ఏమఉండదు. నేనేమన్నానంటే, ఒక తండ్రిగా ఈ రోజైనా సరే ఒక తీర్మానం చేసుకో. ఈ రోజైనా సరే మన స్థితిగతులన్నిటినీ మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. మనందరం ప్రభా నీ ప్రేమలో మమ్మల్ని పరిపూర్ణం చేయ్యా. నిండు హృదయంతో కన్నీళ్లతో మనం ప్రార్థన చేయకూడదా? మోకరించుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనము శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా తన అద్వితీయ కుమారుని, ఒకే ఒక్క కుమారుని మన కొరకు, శత్రువులు క్షేమంగా ఉండటం కొరకు, దేవునికి విరోధులైన శత్రువులుగా బ్రతుకుతూ పాపంలో బ్రతుకుతున్న మనందరి కొరకు తన అద్వితీయ కుమారుని ఇచ్చేసాడండి. నీకు గర్భఫలం ఇచ్చింది దేవుడు కదా, ఎంత పెద్ద ప్రపంచాన్ని ఇచ్చింది దేవుడు కదా, ఎంత కృప ఇచ్చింది దేవుడు కదా, దేవుడు కదా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభుని బ్రతులాడుకుందాం. ఏ ప్రేమను నువ్వు చూపించాలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆయన చూపించిన ప్రేమ, ఆయన రక్తము మన నీతిమంతుడిగా చేసిందంట. ఒక నీతి అనేది మనిషికి రక్తం లాంటిది, ఒక విశ్వాసికి రక్తం లాంటిది నీతి అనేది. ఎక్కడైనా మనలను మనమే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, విడిచిపెట్టొద్దు. దేవుడు మన పట్ల ఏ ప్రేమను చూపించాడో తిరిగి మరలా అదే ప్రేమను దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమ తన అద్వితీయ కుమారుని, ఒకే ఒక్క కుమారుని పాపుల కొరకు, శత్రువుల కొరకు, శత్రువులు క్షేమంగా ఉండడం కొరకు దేవుడు పంపాడు. బిడ్డలారా, ఇదెంత మంచిదో. ఇదే ప్రేమను చూపించడం అంటే. ఈ రోజున ఒక పాపి మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తామండి. ఈ రోజున దేవుని ప్రేమను చూపించడానికి నీ పిల్లలు బయలుదేరితే తల్లిదండ్రులు ఒప్పుకుంటారండి? ఈ రోజున ఏ మనస్సాక్షి మన జీవితాలని నడిపిస్తూ ఉంది? ఈరోజు మనల్ని మనం విమర్శించుకోకపోతే తన లేవనకు ఉన్న అద్వితీయ కుమారుని, ఒకే ఒక్క కుమారుని, జనతైక కుమారుని దేవుడు శత్రువుల కొరకు ప్రాణం పెట్టడానికి, వాళ్ళ క్షేమం కొరకు ప్రాణం పెట్టడానికి పంపించాడే. దేవుని చిత్తం చేయడానికి మన పిల్లల్ని పరిశుద్ధులుగా పెంచుతామండి, దేవుని కొరకు అర్పణ చేస్తామండి. మీకు విషయం చెప్పిన, ప్రేమ అనేది ఒక అర్పణ. దేవుడు తన ప్రేమను అద్వితీయ కుమారుని పంపి సమర్పించాడు. పాపులు, శత్రువులు అందరూ కూడా రక్షించబడాలని తన కుమారుని సమర్పించుకున్నాడు. ప్రేమ పరిపూర్ణం ఎప్పుడవుతుందో తెలిసిన ఒక కుమారుని సమర్పించాలి. చేస్తున్నావా ప్రార్థన? దేవుడు చూపించిన ప్రేమ పరిపూర్ణం చేయబడిందా? పరిపూర్ణం చేయబడిందా? చేద్దాం, ప్రార్థన చేద్దాం.